ప్రేమగల తండ్రి, మీరిచ్చిన రక్షణ ఎంతో గొప్పదయ్యా. ఉచితంగా ఇచ్చినావు తండ్రి. దాని కొరకు ఎంతో క్రయం చెల్లించినావు నాయన. అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. నాయన, మరి నీ ప్రియమైన బిడ్డలందరిని బట్టి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరి పట్ల కూడా నీ యొక్క ప్రణాళిక ఉద్దేశములను మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. అందరినీ ఒక గుంపుగా చేసి ప్రభా ఏకస్వరంతో నిన్ను ఆరాధించటానికి కానీ తండ్రి ప్రభా నీలో ఆత్మీయంగా ఎదుగుట్లోను కృపనిస్తున్నందుకు హృదయపూర్వకంగా వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో నాకు నీ బిడ్డలకు నా అవసరమైన లేఖను బాగా మీరు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించింది మీరే వివరించండి. నన్ను ఖాళీ చేయండి ప్రభా. తండ్రి, నీ చిత్తం కాని మాట పలకకుండా కూడా కృపనివ్వండి ప్రభా. నా సొంత జ్ఞానము, ప్రణాళిక, అనుభవం క్రీస్తు నామంలో కొట్టివేసి కేవలము ప్రభా నీ మాటలే నా నోటి నుంచి పలికింపచేయమని చాలా సులువుగానే తండ్రి పాపాన్ని జయించగల ఆ మార్గాన్ని మాకు బోధించమని బ్రతిమాలుకుంటూ అది అనుసరించి నడుచుకుంటూ కూడా కృపనిమ్మని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిక నేమియూ లేక ఉండును. ఇక్కడ పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును అనే మాట మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. చాలాసార్లు మన పాపాన్ని బట్టి మనం ఒప్పింపబడతాం. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం. క్షమిస్తాడు కూడా ప్రభు. కానీ మళ్ళా అదే చేస్తున్నాం. ఇక్కడే రెండవ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 22లో చూస్తే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్లుగా అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించు. కుక్క తన వాంతికి తినినట్లుగా అంటే అది వింటుంటేనే మనకు చిరాకు అనిపిస్తుంది కదా. ఇంకా అది తింటా ఉంటే చూస్తే మనకి ఇంకా చిరాకు అనిపిస్తుంది. అట్లాంటిది మనం చేస్తున్నామంటే మనం ఇంకా ఎట్లాగా మనల్ని మనం అసహించుకోవాలో చూడండి. కుక్క వద్దు అని విసర్జించింది, వామిటింగ్ చేసేసుకుంది, తిరిగి దాన్ని తింటా ఉంది. మన జీవితంలో కూడా ఏ పాపాన్నైతే మనము చెయ్యము, వద్దు ప్రభా నన్ను దీని నుంచి దూరపరచు, నేను ఇంకెప్పుడు చేయను, క్షమించి ప్రభా అని మనం బతిమాలుకుంటాము, క్షమాపణ పొందుకుంటాము. మరలా దాని వైపు ఇంకా చూడకూడదు. ఎందుకంటే అది విసర్జించబడింది. తిరిగి దాన్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఎట్లుంటదంటే కుక్క వాంతికి తిన్నట్టుంటది అనే సంగతి మనం ఎరగాల. అది దాని గురించి ఏం చెప్తాడంటే, వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదైంది అని చూస్తాం. 20వ వచనం చివర్లో ఉంటది. వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుంది. కాబట్టి ఏదైతే మనము ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నామో మళ్ళీ దాంట్లో చిక్కుపడకుండా చూసుకోవాలి. అందుకే ఈ మాటలు, ఈ అధ్యాయం గనం మీరు తర్వాతైనా చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఎన్ని అపవిత్రమైన సంగతులు, కార్యాలు ఇక్కడ కనబడతాయో. వాటన్నిటిని జయించడం ఎట్లా? ఒప్పుకుంటున్నాం నిజమే, మళ్ళా అదే చేస్తున్నాం. ఒక్కరుగా వాటిని జయించడం ఎట్లా? దేవుడి వాక్యంలోనే. ఇప్పుడు మనం చదివిన సంగతి మనం చూసుకుంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలా అనంటే, నా శరీరమును నేను
నలుగొట్టుకోవాలి, శ్రమ పెట్టాలి అన్న మనస్సు పెట్టుకోవాలంట మనం. అర్థమైందా? మనం కొద్దిగా శ్రమపడి అబ్బా! చాలా అలసిపోయినా, చాలా కష్టమైంది. కొంచెం ఫ్యాన్ లేకపోతే ఉండలేం. కొంచెం నిద్ర లేకపోతే ఉండలేం. కొంచెం ఆకలికి తట్టుకోలేం. శ్రమ పెట్టడానికి ఇష్టపడం. మరి ఆత్మనెట్లా ఆత్మీయంగా మనం ఎట్లా ఉండగలుగుతాము? ఉండలేం. ఎందుకంటే శరీరాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాం. శరీరానుసారమైన మనస్సు అది మరణము. ఆత్మను మనం అనుసరించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం గదా! 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడ నేరదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడు. అంతేకాదు 5లో చూస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అనేక సార్లు ఎన్నో సార్లు ఒప్పుకుంటాం. కన్నీరు గారుస్తాం. ప్రభా! ప్రభా! ఒప్పుకుంటాం. కానీ తిరిగి అవే చేస్తున్నాం. కారణం ఏందంటే మనం శరీరాన్ని శ్రమ పెట్టట్లే. దాన్ని నలగొట్టట్లే. శరీరంని అనుసరించి జీవిస్తున్నాం. అదేమని రాస్తారంటే 6లోని చివర్లో శరీరానుసారమైన మనస్సు మరణము. అయితే ఈ శరీరాన్ని ఏం చేయాలి? అంటే 2వ కొరింథీ 4లోనే 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇట్లా మామూలుగా మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్నింగ్ 5:00 లేసి గ్రూపు జాయిన్ అవ్వాలంటే కష్టం మనకి కదా! మార్నింగ్ లేసే అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టమైతది. జాబ్ ఉంటే ఇంక తప్పదులే. ఎవరు లేపనక్కర్లే. మనమే లేసి కూర్చుంటాం. అదే ప్రార్థన కంటేనే ఎవరో ఒకరు లేపాలి మనం. అంటే ఆ శరీరాన్ని శ్రమ పెట్టి మనం 5 గంటలకు లెయ్యాలి. ఇక్కడ రాయబడుతది 16లో కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అంటే కృషించుచున్నాను అంటే చూడండి ఉపవాస ప్రార్థన చేసినారనుకోండి బలహీనత వచ్చేస్తది గదా! అబ్బా! నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. లేకపోతే ఇంకేదో అయితుంది. నేను ఉపవాస ప్రార్థన ఇంక చేయను. కదా! అదే తిండి తిప్పలు లేకుండా మనల్ని పస్తు పెట్టినాడనుకో ఒక రోజంతా ఎక్కడో బయటకి అంటే ఎక్కడో బస్‌లోనో, ట్రైన్‌లోనో బంధించబడినట్లుగా అయిపోయింది. ఎక్కడ నీకు ఫుడ్ దొరకట్లే. ఒక రోజంతా ఫుడ్ లేకుండా అయిపోయింది. ఏమైతది? ఏమైతది మహా? చనిపోతామా? లేదు గదా! బలహీనపడతాం. అంతే గదా! దేవుడు మనకు ఉపవాసం పెట్టాలంటే ఎంతసేపమ్మా? ప్రతి పూట భోజనం మనకిస్తున్నాడంటే ఆయన కృపను బట్టే మనం పొందుకుంటున్నాం. అయితే దేవుని కొరకు ఆయన ప్రజల కొరకు లేకపోతే మన అక్కర్ల కొరకు ఉపవాసం ఉండడానికి ఒక్క పూట ఉండడానికి కొంచెం ఎక్కువ సేపు ఉండడానికి మనం ఇష్టపడకపోతే ఎట్లాగా? దేవుడు అనుకుంటే ఎంతసేపు మనల్ని ఉపవాసం ఉంచడానికి? సరే ఒకరోజు ఉన్నామనుకో ఉపవాసం అప్పుడేమవుతది? అక్కడే ఏం రాయబడింది? కావున మేము అధైర్యపడం అంటే అమ్మో! చెమటలు పట్టేస్తున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నాయి. తినకుండా ఉండలేను ఒక్క పూట టిఫిన్ గాని, ఒక్క పూట భోజనం గాని, ఒక్క పూటనే ఏమో అయిపోతుంది కదా! అయితే ఇక్కడేమంట అధైర్యపడము. అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడేమో, బలహీనపడుతున్నాడేమో, అయినప్పటికి మేము అధైర్యపడము. ఎందుకంటే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అలాగ మేము ఉపవాసం ఉండటం వల్ల, లేకపోతే శరీరాన్ని నల్లగొట్టుకోవడం వల్ల ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడతా ఉంది. బలపరచబడతా ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని ఎంత నలగొడితే అంత మంచిది. అలాగ మనం గ్రహించాలి ఈ సంగతుల్ని. ఇంకా కింద చదువుకుంటూ వెళ్తే ఇంక చాలా సంగతులుంటాయి. కాబట్టి మన శరీరం విషయంలో శ్రమ పడాలని దేవుడు కోరుతున్నాడు. అదొక్కటే మనం జేస్తాం అంతే. ఆ తర్వాతది ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? కిందనే రాయబడింది చూడండి. 1 పేతురు 4:2లో శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట అంటే ఇప్పుడు ఫస్ట్ వచనంలో చదివినట్లుగా క్రీస్తు ఏ రీతిగా శరీరమందు శ్రమపడినాడో
మనం గూడా నేర్చుకున్నాం అనుకోండి. ఆ శ్రమ పడ్డమే ఒక ఆయుధంగా అలాంటి మనస్సు పెట్టుకున్నాం. నా శరీరమును నేను నలగొట్టుకుంటాను, దాన్ని శ్రమ పెడతాను అన్నటువంటి మనస్సు మనం బెట్టుకోవాలి. అలాంటి మనస్సే ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో అది అప్లై జేసుకోవాలి మనం. కొంతసేపు మోకాళ్ళ మీద ప్రార్థన జేయాలంటే శరీరం నల్లగొట్టబడతది. చాలా కష్టం అనిపిస్తది. కానీ దాన్ని శ్రమ పెట్టాలి. దాన్ని శ్రమ పెట్టాలి అన్న మనసుని ఉంచుకున్నప్పుడు, అది నీకు అంటే ముందుగానే దాన్ని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నావు గనక, అది నీకు సునాయాసంగా నువ్వు చేయగలుగుతావు. నా శరీరాన్ని నేను శ్రమ పెట్టాలన్న మనసు నువ్వు పెట్టుకున్నప్పుడు, చాలా సులువుగా నువ్వు మోకాళ్ళ మీద ఉండడం గానీ, ఉపవాసం ఉండడం గానీ, నిద్రను జయించడం గానీ చేయగలుగుతావు. అలాంటి మనసే ఆయుధమంట. ఆయుధం అంటే ఏంటి? శత్రువుడితో పోరాడుతున్న నీకు అదొక ఆయుధం. ఎందుకంటే ఈ శరీరము, ఆత్మ ఒకదానికొకటి విరుద్ధంగా పోరాడుతా ఉంటాయి ఎప్పుడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని నలగొడతా ఉంటావో, ఆత్మీయంగా నువ్వు బలపడతావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూసారా? అవి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఆత్మ, శరీరము కలిసి నడవలేవు. అవి వ్యతిరేకం అవి. ఆత్మను మనం శరీరాన్ని నువ్వు పోషిస్తున్నావు అంటే ఆత్మీయంగా తగ్గిపోతున్నావని అర్థం. బాగా గమనించండి. శరీర విషయంలో బాగా పోషించి హ్యాపీగా, పుష్టిగా ఉండే వాళ్ళని గమనిస్తే వాళ్ళ ఆత్మీయ జీవితంలో చాలా బలహీనులుగా ఉంటారు. ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారు. శరీర విషయాన్ని నలగొట్టుకుంటూ జీవించే వాళ్ళు ఆత్మీయ విషయంలో బలంగా ఉంటారు. ఏ విషయంలో అయినా ఈజీగా జయించేవారుగా ఉంటారు. కాబట్టి ఇదొక ఆయుధం. అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం గలతీలో చూసిన దానికి ఇంకొక విషయం చెప్తానక్కడ. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి గనక, మనము ఆత్మను పోషించాలి. ఆత్మను ఆత్మీయమైన ఆహారంతో పోషించాలి. అలాగే ఆత్మ చెప్పినప్పుడు దానికి లోబడి జీవించాలి. అప్పుడు శరీరం మీద విజయం వస్తది. ఇదే రోమాలో గూడా చెప్పబడతది. ఆత్మ చేత శరీర క్రియలు మీరు చంపిన ఎడల జీవించెదరు అని మాట్లాడతాడు. కాబట్టి ఆత్మతో మన శరీరంలో ఉన్నటువంటి క్రియలు, శరీర హెచ్చలు వాటిని మనము చంపవలసిన వారంగా ఉన్నాం. అప్పుడే మనం ఆత్మీయంగా జీవించగలుగుతాం. కాబట్టి ఎప్పుడు మనం ఆత్మకే పోషణ ఇవ్వాలి. శరీరానికి పోషణ ఇవ్వాలి. ఏం భోజనం దానికి పెట్టకూడదని గాదు. ఎట్లా ఉండాలి? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. శరీరం ఎందుకంటే అది మన కంట్రోల్‌లో ఉండాలి. శరీరం దేవుడికి ఎందుకు ఇచ్చినాడు అంటే, ఆయన పని చేయడానికి శరీరం అవసరం గనక. అంతే దాని ఉపయోగం. ఇది మనము చెప్పినట్లు అది వినాలి. అది చెప్పినట్లు మనం గాదు. అది మనకొక బానిస. మనం చెప్పినట్లు అది వినాలి. అట్లాగా ఉండాలంటే దాన్నేం జేయాలి? దాన్ని పెంచి పోషించకూడదు. అది కోరిందంతా దానికివ్వకూడదు. అది కోరిన ఆహార పదార్థాలతో దాన్ని నింపకూడదు. అది కంట్రోలింగ్ రావాలి. చాలా సార్లు మనం భోజనం చేస్తా ఉంటాం. మనకిష్టమైన ఆహార పదార్థాలుంటాయి. అప్పుడు మనము తినడానికి అలాగన్నప్పుడు దేవుడు ఉపవాసం ఉండన్నాడనుకోండి. ఏం చేస్తాం? ఆత్మ చాలా బలంగా చెప్తా ఉంది ఈరోజు నీవు ఉపవాసం ఉండని. శరీరము ఇష్టమైన పదార్థాలు కళ్ళ ముందు పెట్టుకొని అది ఇంటదా? అంతే. దాన్ని నలగొట్టాలి. జయించగలగాలి. ఆత్మ చేత శరీర క్రియలు చంపినడలో జీవిస్తావు. సాతానికి బాగా తెలుసు. ఆత్మ చేత శరీర క్రియలు నువ్వు చంపినడల జీవిస్తావు. సాతానికి బాగా తెలుసు నీకేది ఇష్టమో, ఏది బలహీనత అదే తీసుకొస్తాడు. వాటి మీద నువ్వు విజయం సాధించిన దానివైతే దాన్ని సునాయాసంగా జయించగలుగుతావు. అందుకనే ఎట్లా ఉండాలి శరీరం అంటే
నా ప్రభు పని కొరకు అది ఉపయోగపడ్డానికి, నన్ను అక్కడిక్కడికి తీసుకెళ్ళడానికి అదొక సాధనంగా వాడబడాలి అంతే. అంతే దాని ఉపయోగం. అట్లాగా మనం బ్రతకాలి. అట్లాగా దాన్ని అదుపులో ఉంచాలి. ఆత్మ మనకు సహాయపడతాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడున్నాడు, మనకు సహాయం చేస్తాడు. ఇంకా రోమా 8:13 వచనం చివర్లో, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుడు మనలో ఆత్మను ఉంచినాడు. ఆ సహాయంతో శరీర క్రియలని చంపాలి. అప్పుడు మనం ఆత్మీయంగా జీవించగలుగుతాం. అలా ఇంకా చూద్దాం. 1 పేతురు 4:2లోకి వస్తే, శరీర విషయంలో శ్రమ పడినవాడు. అంటే మనం నేర్చుకున్నాం అనుకోండి, శరీర విషయంలో శ్రమ పెట్టడం, శ్రమ పడ్డం నేర్చుకున్నాం. శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఇక ఒకసారి శరీరమును శ్రమ పెట్టడం మనం నేర్చుకున్నాక, అలాంటి మనసును ఆయుధంగా పెట్టుకున్న తర్వాత, ఇక మిగిలిన జీవితంలో మనం ఎట్లా ఉంటామంటే, మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అసలు ఇది ఎంత గొప్ప సంగతి తెలుసా? మనుజాశలంటే మనుషుల యొక్క కోరికలు, ఆశలు. వాటిని అనుసరించమట. వాటిని జయిస్తామట. ఎంత గొప్ప సంగతి! అంతేకాదు, దేవుని ఇష్టానుసారముగాను నడుచుకొనున్నట్లు. అంతేకాదట, దేవునికి ఏది ఇష్టమో అట్లా మనం నడుచుకోగలుగుతాం. అలాగ నడుచుకుంటూ పాపముతో జోలి ఇక లేమియు లేక ఉంటాము అంటున్నాడు. అంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞని ఇస్తాడో దాన్ని అతిక్రమించడమే పాపము. అలాంటి పాపం మన జీవితంలో ఉండదట. సింపుల్ గదా! కాబట్టి ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఉట్టిగా మాట్లాడడం కాదు. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. దాని కొరకు ఆయన దిగి వచ్చినాడు. మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఎంత శ్రమ పడినాడు ఆయన. రాత్రంతా శిష్యులు కూర్చొని నిద్రపోతా ఉంటే, రాతివేత దూరం వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళ మీద. చూసారా? ఆయన దేవుడి కుమారుడండి కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మనం ఎవరు అసలు? నిత్య నరకానికి పాత్రలము. ఆయన దేవుని కుమారుడైన దేవునికి అంత భయపడుతున్నాడు. మనము మోకరించగలుగుతున్నామా? ఏదో ఒక సాకు కదా, సరే నా కాలు నొప్పులు కదా, నేను భోజనం ఎక్కువ తిన్నా మోకరించలేను. ఇంకా ఎన్నో సంగతులు. ఆ శరీరాన్ని ఏం చేయాలో శ్రమ పెట్టాలి. యేసు ప్రభు అది మనకు మాదిరి చూపించినాడు. ఇంకా అనేక సంగతులు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, ఈ లోకంలో మన ఇష్టాలను, ఆశలను జయించాలంటే ఈ శరీరాన్ని శ్రమ పెడితే సరి. దేవునికి ఇష్టకరమైన జీవితం మనం జీవించగలం. ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకోగలుగుతాం. చాలా సులువైతుంది. పాపం ఏదైనప్పటికీ దానికి సంబంధం లేకుండా దాన్ని జయించి మనము జీవించగలుగుతాం. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఎవరి కోసమైతే ఉపవాసం చేస్తున్నారు, ఆ వ్యక్తి మాత్రమే కాదు కానీ అందరికీ కూడా ఇది సంబంధించింది. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యం అక్కడ శరీరంతో పోతామా, శరీరం లేకుండా వెళ్తామా? శరీరం ఇక్కడే భూమిలో మట్టి అయిపోతుంది. దానికోసం కాదు మనం బ్రతకాల్సిందే. ఒక చోట రాయబడుతుంది, వారి కడుపే వారికి దేవుడట. వారి కడుపే వారికి దేవుడు. ఇంకేమంటారు? పరలోక రాజ్యం అది కాదు, భోజనం పానం కాదు, అది నీతి, పరిశుద్ధత, సమాధానమైంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం పరలోక రాజ్యంలో ఉండాలనుకున్న వాళ్ళు అక్కడ సెట్ అయ్యేటట్టు ఇక్కడ సిద్ధపడాలి. ఈ భూలోకంలోనే వేరే దేశానికి వెళ్ళాలంటే
అక్కడ మనం అక్కడ ఆ వాతావరణం తట్టుకోవడానికో, లేకపోతే ఆ పరిస్థితి ఇక్కడే స్టడీ చేస్తాం. ఆ వా ఆ ప్రజలు ఎట్లుంటారు? వాళ్ళ రూల్స్ ఎట్లా ఉంటాయి? ఆ వాతావరణం ఎట్లా ఉంటది? దానికి సంబంధించిన డ్రెస్సులు లేకపోతే అవన్నీ గూడా సిద్ధపరచుకుంటాం. ఆ చలికి తట్టుకునే ఆహ్, అట్లాగా బాడీని సిద్ధపరచుకోవడం గాని, మరి అట్లాంటప్పుడు పరలోక రాజ్యంలో ఉండాలి. నిత్యము అక్కడే ఉండాలి. మరి అక్కడ దానికి తగినట్లు మనం బ్రతుకుతున్నామా? ఇంకా మనజాశల్ని, శరీరాశల్ని అనుసరించి బ్రతుకుతున్నామా? ఆత్మానుసారంగా జీవిస్తా ఉన్నామా? దేవుడు మనకి ఏం తక్కువ చేయలే. తన ప్రాణమే మనకిచ్చినాడు. ఉచితంగా రక్షణిచ్చినాడు. తన ఆత్మను మనలో ఉంచినాడు. ఆ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు. పరిశుద్ధుల సహవాసం ఇచ్చినాడు. నీకేమైనా కావాలంటే అడగటానికి వెంటనే మోకరించి ప్రార్థిస్తే, క్రీస్తు నామంలో నన్నేమడిగినా ఇస్తానంటున్నాడు. ఏం తక్కువ చేసినాడు ఇగ? అసలు ఇలాంటి గ్రంథం భూలోకంలో ఎక్కడైనా ఉందా? మన హృదయంలో ఉన్న సంగతులను చెప్తది. మనకు రాబోయే సంగతులను చెప్తది. మనకు దుఃఖపడినప్పుడు ఓదారుస్తది, ఆదరిస్తది, ధైర్యపరుస్తది. ఇలాంటి గ్రంథం ఎక్కడైనా ఉందా? అలాంటి గ్రంథం ఇచ్చినాడు దేవుడు మనకు. పరిశుద్ధాత్మ ఇట్లాంటిది ఎక్కడైనా భూలోకంలో కనపడతదా? పరిశుద్ధాత్మ నడిపింపు కొరకే పరిశుద్ధం ఆత్మను మన మీద కుమ్మరించినాడు. ఎన్ని శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధుల సావాసం ఎక్కడైనా దొరుకుతదా? వారి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో మరి ఎక్కడైనా మనం చూడగలుగుతామా? పరిశుద్ధ మందిరం, అక్కడున్న సమృద్ధి ఎక్కడైనా చూడగలమా? అక్కడ దేవుడు నీతో మాట్లాడినట్టుగా ఎక్కడైనా మాట్లాడగలడా? ఇన్ని శ్రేష్టమైన సంగతులు మనం కలిగి ఉండి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపడడానికి ఏం తక్కువ? ప్రభు కోరేది తన దగ్గరికి రావడం కొరకు ఇవన్నీ మనకు అనుగ్రహించినాడు. అంతేకాదు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. మోకరించి ప్రార్థన చేయడానికి ఆయన నామమున మనం ఏది అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది నిన్ను జయిస్తా ఉంది, ఏది దేవుడు వద్దని చెప్తున్నాడు దాన్ని విడిచిపెట్టడానికి ప్రభు పాదాలు పట్టుకో, బతిమాలుకో. శరీర విషయంలో ఎక్కడ శ్రమపడు అని చెప్తున్నాడో లోబడంతే. అలాంటి మనస్సును కలిగి అప్పుడు ఆత్మీయంగా ఉన్నతంగా దేవుడు తీసుకొని వెళ్తాడు. అప్పుడు నీకు నీకు నువ్వే జయించడం గాదు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు సమృద్ధి అయిన ప్రవేశము దొరుకుతది. ఏం తక్కువ చేయలే. తన ప్రాణమే మన కోసం ఇచ్చాడు. ఏమి తక్కువ చేసినానంటాడు గదా! యెషయా 5వ అధ్యాయంలో తన తోటకి ఇది కారు ద్రాక్షలు కాయడానికి నేను ఏమి చేయలే. ఏమి చేయకపోతే నన్ను బాధపడతాడు. కాబట్టి మన జీవితంలో సరి చేసుకున్నాం. ఎంత సమృద్ధి మనము ఈ లోకంలో ఎవ్వరికి లేని భాగ్యం మనం పొందుకున్నాం. చాలా మందికి దేవుడంటే తెలీదు తెలుసా? దేవుడు మాట్లాడే వాళ్ళకి తెలీదు అన్యులకి. దేవుడు ఇట్లా మాట్లాడతాడు, ఇంత సమీపంగా ఉంటాడని, ఇంతగా పాపాలు క్షమిస్తాడని తెలీదు తెలుసా? పాప భారంతో తిరుగుతున్నారు రోడ్లు పట్టుకొని. కానీ మనకెంత సమీపంగా ఉన్నాడు, ఎంతగా దొరికినాడు. నిర్లక్ష్య పెట్టి బ్రతుకుతున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనను నని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? అర్థమైందా? పైన సంగతులు అన్నీ చేసినాడాయన. మనకు గూడా అన్నీ చేసినాడు. సరైన ఫలాలు ప్రభుకి ఫలించాలి. ఆయన పిలుపుకు తగినట్లు మనం బ్రతకాలి. లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? 6వ వచనం నుంచి చదివితే మనకు అర్థమైతది. 5వ వచనంలోనే ఏమంటాడు? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను. ఏమంటున్నాడు? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. కంచె వేసిన వాడే కంచె తీసేస్తాడు. అది త్రొక్కబడుటకును దాని గోడలు పడగొట్టి దాని పాడు చేసేదను. దేవుడే. అర్థమైందా? మనకిచ్చిన బెనిఫిట్స్ అన్ని రివర్స్ తీసుకుంటాడు. అన్ని నీకు సదుపాయాలిచ్చి
నువ్వు ఆత్మీయంగా ఎదగమంటే, ఇంకా పాపంలోని మునిగి తేలుతా ఉంటే, ఇంకా కుక్కతన వాంతికి తిరిగినట్లే నీ జీవితం ఉంటే, అవన్నీ వెనక్కి తీసేసుకుంటాడు. నేను చెప్పిన మాట కాదు. పరిశుద్ధ లేఖనాలు చెప్తా ఉన్నాయి. 6వ వచనం. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. చూడండి, దేవుడికి అంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని అంటది. దేవుడే మనకు విరోధి అయితే ఎక్కడికి పరిగెత్తుతాం చెప్పండి? ఎవరు మనకు సహాయం చేయగలరు? ఎవరు ఆయనకు విరోధంగా నిలబడగలరు? అలాంటి స్థితి రాకముందే మన జీవితాన్ని సరిజేసుకుందాం. ఇంకా 6వ వచనంలో చూస్తే, దానిలో అంటే ఆ యొక్క ద్రాక్ష తోటలంట, గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చూసారా, ఇదన్నింతా దేవుడే చేస్తున్నాడు. 6వ వచనం చివర్లో ఏంటి? దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. అట్లా దేవుడే వర్షం రావద్దని చెప్తే మన బ్రతుకెట్లా? కాబట్టి ఇలన్ని సంగతులుంటాయి. ఏదోలే జరిగిపోతాంది. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరు చూసిండేదేం లేదు. మన రహస్య జీవితం మనకుంటది అని అనుకుంటున్నాం. ఒక దినాన అదే మాట మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళు వాడి నాశనము కునికి నిద్రించదంట. చూడండి. కొరింథీయులు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము. దేవుడు చక్కగా మాట్లాడుతా ఉన్నాడు ఈ అధ్యాయంలో. దేవుడు ఇన్ని సంగతులు మనకిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, దేవుడేమంటున్నాడంటే, ఆనాడు దేవదూతల్ని వదిలిపెట్టలే. చూడండి. 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే ఒక్కొక్కరి గురించి చెప్తాడనమాట. ఇక్కడ మధ్యలో చూస్తే 14 వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉండి. అలాగున అంటే అపవిత్రమైన జీవితం జీవించేవాళ్ళు, ప్లస్ ఇక్కడ తప్పు బోధలు బోధించేవాళ్ళు. వీళ్ళందరి గురించి చెప్తా, దేవుడు దేవదూతలనే వదిలిపెట్టలేదు అని చెప్తాడు. చూడండి 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచుటకు వారిని అప్పగించెను. అలాగన వారిని విడిచిపెట్టలేదు. ఇంకా అక్కడక్కడ చెప్తాడు చూడండి. 5వ వచనంలో చూస్తే, నోవహు దినాల్లో జలప్రళయంను రప్పించి కదా! అప్పుడు గూడా అంతే. భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయంను రప్పించినప్పుడు నోవహు దినాల్లో అలాగు చేసినాడు. ఇంకా సొదొమ గొమొర్రాల విషయంలో అక్కడ గూడా అగ్నిని పంపించినాడు గదా! 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము జేసి, చూసారా? భస్మం అంటే బూడిద చేసేసినాడు దేవుడు. కాబట్టి ఏం తేలిగ్గా జీవించడానికి పర్వాలేదులే అనుకుంటుంటే, సాతాను ఎట్లా చెప్పేది పర్వాలేదులే అనేది? వాడి మాటలు నమ్మొద్దు. దేవుడి కోపం దిగొస్తది. సరి చేసుకొని మనం బ్రతకాలి. వీళ్ళందరిని వదిలినవాడు మనల్ని కూడా వదిలిపెట్టడు. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ గూడా మనం ఇంకా పాపంలో జీవిస్తే దేవుడు ఊరుకోడు. కంచె తీసేస్తాడు. వర్షం లేకుండా చేస్తాడు. అన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త కలిగి జీవిస్తాం. మన శరీరం విషయంలో శ్రమ పెట్టడం అనేది ఆయుధంగా తీసుకొని పాపము జోలిక లేకుండా మనం బ్రతుకుదాం. మనుజ ఆశల్ని అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఆ రీతిగా మనం ఉండటానికి ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్.